హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. మరి అదేంటంటే ఏపీడిఈ సెట్ 2026 నోటిఫికేషన్ గురించి. ఫ్రెండ్స్, ముందుగా చిన్న రిక్వెస్ట్, మరి మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు కనుక దాంట్లో జాయిన్ అయినట్లయితే మీకు రెగ్యులర్గా అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మీకు క్లియర్గా నోటిఫికేషన్ ఓపెన్ చేసి పూర్తి షెడ్యూల్, అలాగే ఫీజు ఎంత, దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఇలాంటి పూర్తి సమాచారం, అలాగే అప్లికేషన్ కూడా ఎలా అప్లై చేయాలో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మరి ఇదైతే షెడ్యూల్ వివరం అన్నమాట. కాబట్టి మనకి నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అయ్యింది, అంటే మార్చి 30 రిలీజ్ అయ్యింది. అప్లికేషన్స్ అనేది ఎప్పటిదాకా అవకాశం ఉందంటే 31 మార్చ్ 2026 టు 15 ఏప్రిల్ 2026, అంటే మీకు దాదాపుగా 2 వీక్స్ ఆఫ్ టైము అనేది ఇవ్వడం జరిగింది. అది అప్లికేషన్ సబ్మిషన్ కావచ్చు, పేమెంట్ కూడా కావచ్చు. కాబట్టి ఇంకా మిగిలిన వివరాలు అంటే హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీగా రిలీజ్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఇన్ కేస్ తక్కువ అప్లికేషన్స్ వస్తే మళ్ళీ గవర్నమెంట్ అనేది మరొకసారి ఈ యొక్క నోటిఫికేషన్ డేట్ అనేది ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను కదా, ఇది నోటిఫికేషన్ యొక్క ఫస్ట్ పేజ్లో అన్నమాట. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు కంపల్సరీగా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క అప్లికేషన్కి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్ ఖచ్చితంగా కంప్లీట్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే దీనికి ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. మరి ఎంత అంటే 1000 రూపీస్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. కాబట్టి ఈ యొక్క ఫీజు అనేది గవర్నమెంట్కి చేరుతుంది. మరి ఎగ్జామ్ సంబంధించిన ఫీజు మాట ఫ్రెండ్స్. అలాగే మరి చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట, దీనికి పూర్తి క్వాలిఫికేషన్ ఏంటి, లైక్ దీనివల్ల యూజ్ ఏంటి అని చెప్పి. కాబట్టి ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మరి ముఖ్యంగా దీనికి మనం ఫోటో సైన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మిగతా అంతా డేటా మాత్రమే అనేది ఆన్లైన్లో మనం ఎంటర్ చేయాలి. అలాగే ఎలిజిబిలిటీ అంటే మెయిన్గా మీరు ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి. మీకు ఇంటర్లో కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా 50% మార్క్స్ అనేది మీకు వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. లేదు ఇంకా ఇంటర్ కంప్లీట్ అవ్వలేదు, ఈ ఇయర్ చదువుతున్నారంటే ఓకే, వెల్ అండ్ గుడ్. చదువుతున్నా కూడా ఇంకా మీకు రిజల్ట్స్ రాలేదు కాబట్టి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వెరిఫికేషన్లో మీకు ఆ టైంకి మీ యొక్క రిజల్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి అక్కడ మీరు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. మరి ఓసీ బీసీ వరకు అయితే 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వరకు అయితే 45% మార్క్స్. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, దీనికి ఇంటర్మీడియట్ మాత్రమే క్వాలిఫికేషన్. కాబట్టి మరి ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ యొక్క కోర్స్ మీరు సెలెక్ట్ అయ్యి జాయిన్ అయినట్లయితే మీకు 2 ఇయర్స్ పాటు మరి మీకు గవర్నమెంట్ ద్వారా ఆ యొక్క ఎడ్యుకేషన్ కోర్స్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి తర్వాత ఈ యొక్క క్వాలిఫికేషన్ సంపాదిస్తే మరి గవర్నమెంట్ రిలీజ్ చేసే డిఎస్సి పోస్టులకు సంబంధించి కూడా మీకు మంచి అవకాశం కూడా రాబోతుంది. కాబట్టి దీనికి ముఖ్యంగా ఏజ్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏజ్ అనేది ఎంత అనేది మనం ఖచ్చితంగా అయితే ఇవ్వలేదు, అలాంటిది కూడా లేదు. కాబట్టి మినిమం అయితే 17 ఏళ్ళు అనేది నీకు ఖచ్చితంగా నిండి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్కి అనేది మీరు క్వాలిఫై అవుతుంది. జనరల్గా ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క ఏజ్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం అండి. కాబట్టి మీకు దీంట్లో మరి గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజెస్ ఉంటాయి, అలాగే కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క కోర్సు జాయిన్ అయినట్లయితే మీ గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్ అంటే ఫీ రియంబర్స్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మీకు ఎగ్జామ్ అనేది 2 భాగాల్లో ఉండబోతుంది అన్నమాట, పార్ట్ ఏ, పార్ట్ బి అని. మీకు ఎగ్జామ్ టోటల్గా 100 మార్క్స్ సంబంధించి. కాబట్టి పార్ట్ ఏలో ఏముండబోతున్నాయి, పార్ట్ బిలో ఏముండబోతున్నాయి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. పార్ట్ ఏలో ఇన్ జనరల్గా టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు, గ్రామర్, దాంతోపాటుగా మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇవి లైట్గా అంటే మీకు 6th to 10th ఆ యొక్క సిలబస్ మీద టచ్ చేసే అవకాశం ఉంది. అలాగే పార్ట్ బిలో అయితే మీకు కొంచెం కోర్ సబ్జెక్టు అడిగే అవకాశం అనమాట, కొంచెం డెప్త్ లెవెల్లో కొంచెం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంటర్లో మీద ఏ గ్రూప్ అయినా, ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, లేకపోతే సిఈసి, హెచ్ఈసి, ఇలా ఏ గ్రూప్ అయినా పర్లేదండి, మీరు ఈ యొక్క దీనికి ఎలిజిబుల్లే. కాకపోతే మీరు ఒక ఎంపీసీ అయితే సైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సోషల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే చక్కగా మీరు స్కోర్ చేసుకోవచ్చు, క్వాలిఫై అవ్వచ్చు, కాలేజీలో కూడా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ అనేది మీకు తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, అలాగే ఉర్దూ మీడియం కూడా ఉంటుంది. కాబట్టి
నెక్స్ట్ మీకు ఈ యొక్క అప్లికేషన్‌కి ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క అప్లికేషన్ గాని మీకు ఆన్‌లైన్‌లో చేయాలని తప్పకుండా చేసి పెడతామండి. కాబట్టి డిస్‌ప్లే మీద నా యొక్క నంబర్ డిస్‌ప్లే చేస్తున్నాను స్క్రీన్ మీద. దానికి గాని మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఆన్‌లైన్‌లో పూర్తి అప్లికేషన్ సబ్మిట్ చేసి త్రూ వాట్సాప్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఐడియా ఉంటే హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు. క్లియర్‌గా గూగుల్‌లో డీఈసెట్ అని ఎంటర్ చేయండి. ఈ యొక్క వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. మీరు ముందుగా ఏం చేయాలంటే పేమెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి. అప్లికేషన్ ముందుగా మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాతే అప్లికేషన్ అనేది మనం డేటా ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఆ పేమెంట్ స్టెప్‌లో అయితే మీ యొక్క పేరు, ఆధార్ నంబరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి పూర్తి సమాచారం కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు అక్కడ డిస్‌ప్లే చూపిస్తుంది ₹1000 అని. మీరు ఆ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అది మీకు పేమెంట్ ఐడీ అని చెప్పి రిలీజ్ అవుతుందన్నమాట. దీని మీద ఒక మీకు జనరల్ నంబరు, ఐడీ నంబరు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇదొక్క స్టెప్ కంప్లీట్ అయితే మాత్రం మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు కాదు. దీని తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంటుందండి. ఫోటోస్ అయినా అప్లోడ్ చేయాలి, డేటా ఎంటర్ చేయాలి. ఇది కేవలం ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఈ స్టెప్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్‌లో రైట్ సైడ్ కనబడుతుంది కదా! క్యాండిడేట్ లాగిన్ అని. ఆ క్యాండిడేట్ లాగిన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీకు క్లియర్‌గా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఐడీ, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమని. మీకు క్యాండిడేట్ ఐడీ ఏ యొక్క ఐడీ క్రియేట్ అయిందో ఆ ఐడీతో లాగిన్ అవ్వాలి. కింద డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుందండి. అంటే ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు వేరే లింక్‌లోకి డైరెక్ట్‌గా తీసుకెళ్తుందన్నమాట. ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ డేటా, ఎడ్యుకేషన్ డేటా, మీ యొక్క అడ్రెస్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ముందుగా మీ డిక్లరేషన్ ఉంటుందన్నమాట. అది టిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ అప్లికేషన్‌లో జనరల్‌గా బేసిక్ డేటా మీకు ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, మీ యొక్క మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ మరియు రిలీజియన్, క్యాస్ట్, మీరు ఎన్‌సీసీ క్యాండిడేటా కాదా? ఎన్‌సీసీ ఉంటే ఏ సర్టిఫికేట్ ఉంది? ఏమైనా స్పోర్ట్స్ కోటా ఏమన్నా ఉందా? అండ్ ఏమైనా గేమ్స్‌లో ఏమైనా సర్టిఫికేట్ ఉందా? స్కౌట్స్ అండ్ గేమ్స్‌లో ఏమైనా సర్టిఫికేట్ ఉందా? తర్వాత మీ యొక్క పుట్టుమచ్చలు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ యొక్క 10th మార్క్ లిస్ట్‌లో 2 పుట్టుమచ్చలు ఉంటాయి కాబట్టి అవి డైరెక్ట్‌గా అనేది ఎంటర్ చేసేయండి యాస్ పర్ ఎస్ఎస్‌సి. తర్వాత మీకు చూపిస్తున్నాను కదా! ఇక్కడ మీరు ఫోటో అండ్ సైన్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఒక వైట్ పేజ్ మీద మీ యొక్క ఫోటో స్టిక్ చేసి ఫోటో కింద అదే విడ్త్‌లో మీకు సైన్ చేయండి. బ్లాక్ పెన్‌తో మాత్రమే. అది నీట్‌గా మీ యొక్క ఫోటో ప్లస్ సైన్ అనేది స్కాన్ చేసి అది బిలో 50 KB బిలో ఉండాలన్నమాట. అప్పుడు మాత్రం మీకు ఆన్‌లైన్‌లో తీసుకుంటుంది. తర్వాత మీరు ఒక్కసారి ఫైనల్‌గా ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేసుకోవడమే. మీ యొక్క అడ్రస్ కూడా నీట్‌గా ఆధార్‌లో ఇచ్చినా పర్లేదు, ఏది ఇచ్చినా పర్లేదండి. మీకు అడ్రస్‌కి వచ్చేదంటూ ఏముండదు. ఫ్రెండ్స్ మరి ఇది సమాచారం గనుక ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క అప్లికేషన్‌లో గానీ మీకు ఆన్‌లైన్‌లో చేసి పెట్టాలంటే మేము రెడీగా ఉన్నాం. మా యొక్క టీమ్ రెడీగా ఉంది. మీరు కేవలం చేయాల్సిందల్లా డిస్‌ప్లే మీద చూపిస్తున్న మా యొక్క వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేసినట్లయితే మీకు వెంటనే రిప్లై ఇచ్చి మీకు ఏంటి డాక్యుమెంట్స్ ఏం కావాలి, ప్రాసెస్ ఏంటి, ఫీజు ఎంత అవుతుంది, ఇలాంటి పూర్తి సమాచారం కూడా మీకు అందించి పూర్తి ప్రాసెస్ ఆన్‌లైన్‌లో చేసి త్రూ సబ్మిట్ యొక్క అప్లికేషన్ అనేది కూడా మీకు వాట్సాప్‌కి పంపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మరి ఇది సమాచారం కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.